అండ్ ఇంకొకటి టు బీ ఫ్రాంక్ మీ స్టాండర్డ్స్ చూసాను, మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసాను. టాప్ నాచ్ ఉంది. అంతే కాకుండా డే స్కాలర్స్‌కి ఓకే. బట్ ఇక్కడ చదవాలి, ఇక్కడే ఉండి చదవాలి, ఇక్కడే డెడికేటెడ్‌గా ఉండాలనుకునే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. టెల్ అస్ మోర్ అబౌట్ ద హాస్టల్ ఫెసిలిటీ దట్ యూ ప్రొవైడ్. అండ్ దానికి సంబంధించి ఆల్రెడీ మీ రూమ్స్ గాని, లేకపోతే ఆ డెడికేటెడ్‌గా ఒక సింగిల్ పర్సన్‌కి మీరు అఫోర్డ్ చేసే ఆ రూమ్ అనేది చాలా స్పేషియస్‌గా ఉంది. చాలా ప్రివసీగా ఉంది. చాలా నిజంగా చెప్పాలంటే ఒక స్టూడెంట్‌గా ఏం కోరుకుంటున్నారో అవన్నీ దానిలో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. ఒకసారి దానికి చెప్తారా మాకు? ఎగ్జాక్ట్‌లీ. సార్ హాస్టల్ వచ్చేసరికి యూనిక్ అని చెప్పొచ్చు సార్. ఇది కంప్లీట్‌లీ ఏసీ హాస్టల్, సింగిల్ షేరింగ్ అని చెప్పొచ్చు మనం. హ్మ్. సో, ఇక్కడ ఏంటంటే సార్ వి ఆర్ గివింగ్ హై ప్రైవసీ టు ద స్టూడెంట్. అంటే సెక్యూరిటీ కాకుండా ప్రైవసీ ఉండాలి స్టూడెంట్‌కి అన్నట్టు మేము సింగిల్ షేరింగ్‌లో ఎళ్తున్నాం కంప్లీట్‌గా. హ్మ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సార్, ఇంతకుముందు అంటే అప్ టు బిఫోర్ యూజీ ఈస్ డిఫరెంట్. ఇన్ యూజీ ప్రోగ్రామ్ హి హాస్ హిస్ ఓన్ ఐడియాస్. సో, అతనికి డిస్టర్బెన్స్ ఉండొద్దు. అతనికి వ్యూస్ ఉండాలి. సో, ఆల్వేస్ అతనికి ఒక సెటప్ ఉంటుంది. అంటే టేబుల్, చైర్ అండ్ కప్‌బోర్డ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి. సో, అతనేంటి అంటే వెన్ హి వాంట్స్ టు డూ సమ్ ఐడియాస్ హి కెన్ సిట్ ఇన్ ద ల్యాపీ అండ్ హి కెన్ పుట్ ఇన్ ద ఐడియాస్ ఇన్ ద ల్యాపీ. హ్మ్. సో, అది కాకుండా ఏదైనా సింపుల్‌గా హెవీ క్రౌడ్‌లో లేకుండా ఆ రూమ్ వరకే మాట్లాడుకోవాలంటే కూడా వి హావ్ స్మాల్ సెటప్ ఆఫ్ ల్యాబ్ ఫర్ ద 4 పీపుల్ హ్మ్. వితిన్ ద అపార్ట్మెంట్ అనుకోవచ్చు. సో, అలా నీట్‌గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో మనం బిల్డ్ చేసి ఇచ్చాం సార్ అదంతా. హ్మ్. సో, ఇంకొకటి అతనికి స్ట్రెస్ ఎక్కువుంది. ఓకే. హి కెన్ కమ్ ఔట్‌సైడ్ అండ్ హి కెన్ హావ్ ద 3.5 స్పోర్ట్స్ కాంప్లెక్స్. హ్మ్. సో, అలా ఎక్కడైతే సరే సార్ ఇది హాస్టల్ అని చెప్పకుండా అతను స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. హ్మ్. చాలా ఇదొక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలా ఉంటుంది ఇక్కడ హాస్టల్ అకామిడేషన్.